రథంపై సీతారాముల వలె పౌర సన్మాన సభకి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారు అలాగే వసుంధరాదేవి సతీ సమేతంగా బాలకృష్ణ గారు ఇలా రావడంతో హిందూపురం అంతా కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ గారు అంటేనే ఎలాంటి హైపో మనందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తేనే చాలు ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఫిదా అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి సినిమాలకి ఎలాంటి హైప్ ఉంటుందో ఆయన యొక్క మాటకి కూడా అంతే హైప్ ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే మరి అలాంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా హిందూపురం ప్రజలు అలాగే నాయకులందరూ కూడా టీడీపీ నేతలందరూ కలిసి స్వచ్ఛందంగా పౌర సన్మాన సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సన్మాన సభకు సతీ సమేతంగా వసుంధరాదేవి గారితో కలిసి మరి నందమూరి బాలకృష్ణ గారు ఆ సీతారాముల వలె రథంపై కూర్చొని మరి వచ్చేశారు. దీంతో ఆయన వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘనంగా స్వాగతాలు పలికి హారతులు ఇచ్చి పూలమాలలు వేశారు. ఇక ఇదంతా చూసినటువంటి వసుంధరాదేవి గారు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరిచారు. ఎంతైనా మరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఈ రేంజ్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పడం నిజంగా చాలా సంతోషం అంటూ ఆయన అభిమానులందరూ కూడా వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి వీటికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు నెట్టింట ఎంతగానో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మొత్తానికైతే అంగరంగ వైభవంగా ఈ యొక్క పౌర సన్మాన సభ జరిగిందని చెప్పొచ్చు.